ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం సార్. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? లాయర్ మృణాలిని మేడంని కలవడానికి వచ్చాం సార్. ఒక కేసు గురించి మాట్లాడాలి. చూడమ్మా, మీలాంటి వాళ్ళ కేసులు మేడం గారు తీసుకోరు. వేరే లాయర్ని చూసుకోండి. అలా అనకండి సార్. ఒకసారి మేడం గారిని కల్పించండి. ఆవిడతో మా బాధ చెప్పుకుంటాం. ఆవిడే మాకు న్యాయం చేయగలరు. చూడండి, మేడం గారికి ఫీజు ఇవ్వాలంటే మీ ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. మీ స్తోమతకి తగ్గట్టు ఏ చెట్టు కింద ప్లేడర్నో ఏ షెడ్డు కింద వకీల్నో మాట్లాడుకోండి. సార్ ప్లీజ్ సార్, దయచేసి మేడంతో మమ్మల్ని ఒక్కసారి మాట్లాడనివ్వండి. చూడమ్మా, మీలాంటి వాళ్ళకి మేడం అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు. టైం వేస్ట్ చేసుకోకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేడం వచ్చే టైం అవుతుంది. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం కనికరించండి ప్లీజ్ సార్. రంజిత్, మేడం నమస్తే మేడం. ఏంటి న్యూసెన్స్? ఎవరు వీళ్ళు? ఏదో కేసు విషయం మీద మీతో మాట్లాడడానికి వచ్చారు. వాట్ ఇస్ దిస్ రంజిత్? ఇలాంటి వాళ్ళని ఎందుకు అలో చేస్తున్నారు? పంపించేయండి. అలాగే మేడం, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ మేడం, నేను సంతానం కోసం అమ్మ ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళాను మేడం. కానీ అక్కడ కృష్ణప్రసాద్ గారు నా బిడ్డని నాకు కాకుండా వేరే ఏమ్మా చెప్తుంటే నీకు అర్థం కాదా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు సార్. రంజిత్, వెయిట్. హాస్పిటల్ పేరేంటన్నా? మళ్ళీ చెప్పండి. డాక్టర్ కృష్ణప్రసాద్ గారి హాస్పిటల్, అమ్మ ఫర్టిలిటీ సెంటర్. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అంటే గౌతమ్కి కాబోయే మామగారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? 10 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు మేడం. అందరూ గొప్పగా చెప్తుంటే విని సంతానం కోసం అమ్మ ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళాం. ట్రీట్మెంట్ చేయించుకున్నాం, అంతా బానే ఉంది. కానీ డెలివరీ టైంలో నా బిడ్డ పురిట్లోనే చనిపోయాడని అబద్ధం చెప్పి వేరే వాళ్ళకు అమ్మేశారు మేడం. వాళ్ళు అలా చేశారని మీకెలా తెలుసు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం మేడం. కానీ ఆ పోలీసులు పట్టించుకోలేదు మేడం. మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి మేడం. ఓ, అయితే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్లేనా గౌతమ్ ఎంక్వైరీకి వెళ్ళింది? మీకు దండం పెడతాను మేడం, మాకు న్యాయం చేయండి. లేవండి, ఆగండి. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అదేంటి మేడం అలా అంటారు? కృష్ణప్రసాద్ గారి మీద, ఆయన హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీకెంత ధైర్యం? అసలు ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? కృష్ణప్రసాద్ గారు లాంటి డాక్టర్, అలాంటి హాస్పిటల్ ఈ ట్విన్ సిటీస్ లోనే లేదు. బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ గా అవార్డు కూడా వచ్చింది. అలాంటి వాళ్ళ మీద కేసు వేస్తారా? పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు వేసి బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు గుంజడం మీలాంటి వాళ్ళకి బాగా అలవాటైపోయింది. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదు మేడం. షట్ అప్. ఇక్కడే కాదు, ఈ విషయం ఇంకెక్కడైనా చెప్పినా మీ మీద పరువు నష్టం దావా వేసి జైల్లో వేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి అమ్మా, చెప్తున్నారుగా, వెళ్ళండి. ఏంటి మేడం వాళ్ళ మీద అలా కోపడ్డారు? వాళ్ళు కేసు వేయడానికి వచ్చిన ఆ కృష్ణప్రసాద్ గారు ఎవరో కాదు, నా మేనల్లుడు గౌతమ్కి కాబోయే మామగారు.
ఆయన కూతుర్ని మన గౌతమ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు రంజిత్, మేడం, మళ్ళీ ఈ కేసు విషయంలో వాళ్ళు ఏ లాయర్ని అప్రోచ్ అయినా నాతో చెప్పు. ఓకే మేడం, ఓకే. ఆ. ఓ నాన్న, ఏమండి చూడండి వీడు ఎంత బాగా నవ్వుతున్నాడో. ఓ నాన్న, ఓ నాన్న, ఏం కావాలి నీకు? ఓ తండ్రి. మ్యాటర్ కదలడం లేదని ఆ మందాకిని గారు క్లాస్ పీకుతున్నారు. వైశాలి ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చేస్తే గానీ ఈ కేసు ముందుకు కదలదు. ఈ సుమిత్ర ఏంటి ఇక్కడికి వచ్చింది? ఫాలో అవుదాం. ఈ పోలీసులు లాయర్ల చుట్టూ తిరిగి లాభం లేదు. నేనే ఎలాగైనా నా బిడ్డను దక్కించుకుంటాను. నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను. కన్నయ్య, నా బంగారు తండ్రి. కన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇది మన ఇల్లు కాదు, సరేనా? ఏడవకు నాన్న, వస్తున్నాను. అయ్యయ్యో, వస్తున్నాను కన్నయ్య. అయ్యో, ఓ నాన్న. అబ్బా, ఏడవకు నాన్న, నీకు ఆకలిస్తుంది కదా, పాలు తీసుకొస్తానే, ఒక్క నిమిషం. వచ్చేస్తాను. ఇదిగో నాన్న, వచ్చేసాను.
బాబేడి బాబు ఏమండి ఏమండి అయ్యో హలో తనుజ, ఏమండి మన మన బాబు కనిపించట్లేదండి. అవునా? ఇప్పుడే వస్తున్నాను. బాబు 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 అక్క అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మన ఆటో రాలేదేంటక్క? టైర్ పంచర్ అయిందేమో. అక్క క్లాస్ రూమ్లో ఆ దేవంశ్ గడు నా డ్రాయింగ్ బుక్ చింపేశాడు. అవునా? మరి మీ టీచర్తో చెప్పావా? చెప్పాను, టీచర్ వాడిని తిట్టారు. వాడు లాస్ట్ టైం కూడా నీ లంచ్ బాక్స్ తినేశాడు కదా, నువ్వు వాడి పక్కన కూర్చోకు, వాడు బ్యాడ్ గాయ్. వంశీ, రా. సరే సరే. పాపం కింద పడిపోయాడురా. అక్క ఈ అబ్బాయిని గుర్తుపట్టావా? మనం పానీపూరి తింటున్నప్పుడు ఝాన్సీ పిన్ని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవునరా, నిజమే. పాపం కళ్ళు తిరిగి పడిపోయాడేమో. లేదక్క, తాగి పడిపోయాడు. హెల్ప్ చేద్దామా? మనకెందుకక్క, మన ఆటో వచ్చే టైం అయింది, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోదాం. పాపం రా వంశీ, మన పిన్ని ఏం చెప్పింది? ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పింది కదా. చెప్తే ఇప్పుడేం చేస్తావేంటి? సూపర్ ఉమెన్ లాగా ఇతన్ని భుజం మీద వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తావా? నువ్వు నోరు మోయిరా, ఇట్రా. థ్యాంక్స్. నువ్వు నిజంగానే సూపర్ ఉమెన్ అక్క. మన ఆటో వచ్చేసింది.
కన్నయ్య కన్నయ్య, నా తండ్రి, నా కోసం వచ్చావా? నువ్వే వచ్చేసావా? ఏమండి ఏమండి, తొందరగా రండి. ఏమైంది సుమిత్ర? మన బాబండి, మన బాబు, మన బాబు. ఏంటి సుమిత్ర, వాళ్ళ దగ్గర నుంచి మన బాబుని ఎత్తుకొచ్చేసావా? లేదండి, నేనేం తీసుకురాలేదు. నేను నిద్రపోతున్నాను. బాబు ఏడుపు వినపడుతుంటే లేచాను. చూస్తే నా పక్కనున్నాడండి. మీ మీద ఒట్టండి. సుమిత్ర గారు, శ్రీనివాస్ గారు, మీరు నన్ను క్షమించండి. తల్లి బిడ్డను వేరు చేసి మీ కడుపు కోతకు కారణమయ్యాను. నేను చేసిన పాపం ప్రతి క్షణం నన్ను వేధిస్తుంది. అందుకే మీ బిడ్డను మీ దగ్గరికి చేర్చాను. ఆ బిడ్డ మీ బిడ్డే. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇట్లు ఆకాశరామన్న. చూసారా అండి, ఎవడో పాపాత్ముడు హాస్పిటల్లో మన బిడ్డను మార్చేశాడు. ఇప్పుడు వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ నా బిడ్డను నాకు ఇచ్చేశాడు. నాకేదో అనుమానంగా ఉంది సుమిత్ర. ఈ బిడ్డ వాసుదేవ్ వాళ్ళ బిడ్డని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. వాళ్ళే పెంచుకుంటున్నారు. సడన్ గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన బిడ్డ మన దగ్గరికి ఎలా వచ్చినట్టు? ఎవరు తీసుకొచ్చినట్టు? ఎవరైతేనే మన బిడ్డని మనకి తెచ్చిచ్చాడు, అది చాలు. ఇప్పుడు ఆ వాసుదేవ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిడ్డ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమే బిడ్డని ఎత్తుకొచ్చేశామని పోలీసులు మనల్ని జైల్లో వేస్తారు సుమిత్ర. అయితే బాబుని తీసుకుని మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామండి. అలా చేస్తే నిజంగానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సుమిత్ర. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఝాన్సీ గారంటే మీరేనా? అవును, ఏంటి విషయం? మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఎవరు? మా సార్. అసలు మీరెవరు? నన్ను తీసుకురమ్మన్నా మీ సార్ ఎవరు? మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చాం మేడం. ఒక విషయం మీద మిమ్మల్ని ఇంటర్గేట్ చేయాలని మా సార్ చెప్పారు. ఎవరయ్యా మీ సారు? నెంబర్ చెప్పండి, నేను మాట్లాడతాను. ఎవరు మీరు? మాట్లాడకుండా వచ్చి కారు ఎక్కండి, లేదంటే గన్ను వాడాల్సి వస్తుంది. మూ పదండి మేడం. మూ తనుజా, తనుజా, ఏమై తనుజా? ఏమండి, మన బాబు కనిపించడం లేదండి. బాబు కనిపించకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, బాబుకి పాలు తీసుకొద్దామని కిచెన్ లోకి వెళ్ళాను. తిరిగి వచ్చేలోపు ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కనిపించట్లేదండి. నువ్వు సరిగ్గా చూసావా? ఆ టైంలో ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? చూశానండి, ఎవరు కనిపించలేదు. నా బిడ్డను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండి. బిడ్డ ఎవరికి చెందాలో వాళ్ళ దగ్గరికే చేరింది. ఎందుకంటే ఆ బిడ్డ మీ బిడ్డ కాదు. సుమిత్రే ఆ బిడ్డకు అసలైన తల్లి. దయచేసి ఆమె బిడ్డను ఆమె దగ్గరే ఉండనివ్వండి. ఇట్లు ఆకాశరామన్న. ఇది ఖచ్చితంగా సుమిత్ర పని అయి ఉంటుంది. తానే నా బిడ్డను ఎత్తుకుపోయి ఉంటుంది. వాసుదేవ్ గారు, ఏంటి ఇంతలా కంగారు పడుతున్నారు? ఏం జరిగిందండి? నా బిడ్డ కనిపించట్లేదండి.
ఏంటండి మీరు మాట్లాడేది? బిడ్డ కనిపించకపోవడం ఏంటి? అవునండి, ఆ సుమిత్ర నా బిడ్డను ఎత్తుకొని పోయింది. కావాలంటే ఈ లెటర్ చూడండి. అయ్యో, అవునా? ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? అదే, ఆ సుమిత్ర మీ బిడ్డని తన బిడ్డ అని కేసు వేసిందంట. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇంతలోనే ఆ సుమిత్ర బిడ్డను ఎత్తుకుని పోయిందా? ఎంత దారుణం! మీరేం కంగారు పడకండి, వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు మీకు తెలుసా? అయితే వెళ్దాం పదండి. సరే వాసుదేవ్ గారు, రండి వెళ్దాం. రండి. వదలండి, వదలండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదలండి. ఏ, చేతులు ఎందుకు కడుతున్నారు? వదలండి. ఐఎమ్ గోయింగ్ టు సూ యూ. వదలండి. ఏం చేస్తున్నారు? ఎందుకు కట్టేశారు? కుర్చీ ఖాళీగా ఉంది, తాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, అందుకే కట్టేశాం. అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇలా కట్టేశారు? వదలండి. అవన్నీ సార్తో మాట్లాడండి మేడం, మాతో కాదు. ఇందాకటి నుంచి సార్ సార్ అంటున్నారు. అసలు ఎవరు మీ సారు? చూస్తారుగా మేడం, తొందర ఎందుకు? ఇది వాలెట్ లా ఉందిరా. నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అరే, మన స్కూల్ దగ్గర పడిపోయాడు కదా, అతందే ఈ వాలెట్. అక్క నేను ఇస్తాను. మేడం, మీకు ఒక ఆయుధం దొరికింది. ఏంటది?